బంగారం, బంగారం గురించి మాట్లాడినా ఎంత మాట్లాడినా అది తక్కువగానే ఉంటది. బంగారం అనంగానే మనకి కళ్ళల్లో ఆనందం పెరిగిద్దనమాట. బంగారం, భూములు ఇవి 2 కూడా దాని గురించి నేను చాలా సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్నానండి. ఆహ్, వీటి మీద పెట్టుబడులు ఎలా ఉంటాయనేది, సామాన్యుడికి ఎలా ఉంటదనే దాని గురించి చెబుతా. మనం జనరల్‌గా ఈ బంగారం మీద పెట్టుబడులు గానీ, భూముల మీద పెట్టుబడులు గానీ, ధనవంతులకి ఎప్పుడు పెరిగిద్దో తెలుసు, పెట్టుబడి పెడతారు. ఎప్పుడు అమ్మాలో తెలుసు, పెట్టుబడి వెనక్కి తీసుకుంటారు. షేర్ మార్కెట్‌లు గానీ ఇవన్నీ గూడా. కానీ వాళ్ళకి ఎందుకు ఆదాయం వస్తుందంటే మనలాంటి సామాన్యులు చాలామంది వాళ్ళ మాదిరిగా మనకు గూడా డబ్బులొస్తాయని ఆలోచన చేసి కొంటాం. భూములైనంతే, బంగారమైనంతే ఇంక అమ్మో! ఇంక మనకు దొరకదు అని భయపడి కొంటాం. ఇలాగే నేను చాలా సార్లు ఇలాగ బోల్తా పడ్డా. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడి అందరూ పెడుతున్నారు. నేను వద్దని చెప్పాను. నేను పెట్టనని కూడా చెప్పాను. ఇది అగ్రిగోల్డ్ గురించి చెప్తున్నా. 2002 నుంచి చాలామంది చెబుతున్నారు. దీంట్లో ఎట్లా పెడితే డబ్బులు వస్తున్నాయి ఇట్లా. అంటే చాలామంది డబ్బులు పెట్టారు, తీసుకున్నారు. మాకు బయట కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. మాకు ఏజెంట్ కమిషన్‌లో సగం ఇస్తున్నాడు. అందుకని మేము పెట్టాం పెట్టుబడి అని అందరూ లాగేసుకున్నారు. మనలాంటోళ్ళు మధ్య తరగతోళ్ళు ఏం చేస్తారు చూసి లాస్ట్‌లో అది మునిగిపోయే టైంలో బాగా రేజ్ అయ్యే టైంలో నేను పోయి 2011లో పెట్టుబడి పెట్టడం జరిగింది. ₹1,00,000 పెట్టాను. ఏజెంట్ కమిషను 10,000 50,000కి ఒకతను 10,000 అతనికి వచ్చింది మొత్తం టార్గెట్ కావాలిచ్చి అది కూడా డిపాజిట్ చేశాడు. ఒక ఏజెంట్ 5,000 ఇచ్చి అది కూడా డిపాజిట్ చేశాడు. మన చేతికి ఏమి ఇవ్వాల. అవి కూడా దాంట్లోనే కలిపేశాడు. మొత్తం గోయిందా, సర్వమంగళం గోయిందా, సమర్పయామి అన్నట్టు అయిపోయింది. అంటే మనం ఎవరో చేస్తున్నారని చెప్పి మనం చేస్తే అలాగే ఉంటుంది. అక్కడ 2011 లక్ష పోయినాయి అంటే అది పోస్ట్ ఆఫీస్ లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు ఎంత అయితే చూడండి. అట్లా పోయినాయా. ఇక తర్వాత పోతే అందరూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాగా మా అమ్మ కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. సర్వమంగళం 5 లక్షలు గోయిందా. అవి ఆమె కూడా కరెక్ట్గా 2011, 2012 ఆ సమయంలో ఇచ్చింది. గోయిందా ఇంకా ఖాళీ నోట్లే మిగిలి ఇంకా అడ్రస్ లేదు. ఇలా ఉంటే మనం చేసే పనులు. అలాగే ఈ మధ్య నేనేం చేశాను, చాలామంది ఏం చేస్తుంటారంటే మనలాంటి వాళ్ళు ఈ బంగారం రేటు పెరుగుతుందని మొన్న బంగారం తీసుకుని బ్యాంకులు తాకట్టు పెట్టి కొత్త బంగారం చేపిస్తారు. ఇక్కడ ఎంత తెలివితెక్కలతనమో చూడండి. మనకు ఉన్న బంగారం తీసుకుని బ్యాంకులో పెడతారు. అవి ఈ బ్యాంకు వాళ్ళు చెప్పేది కొన్ని బ్యాంకులు 80 పైసలు వడ్డీ అంటది. అది ప్రాసెసింగ్ ఛార్జీ మొత్తం చక్కెర వడ్డీ వేస్తే సంవత్సరం లోపల మీకు రూపాయి పడింది కొన్ని బ్యాంకుల్లో, గవర్నమెంట్ బ్యాంకుల్లో. కొన్ని బ్యాంకులు వచ్చేసి నేను బాగా పరిశోధన చేశాను అన్నమాట. ఈ ప్రైవేట్ బ్యాంకులు కొన్ని ఉంటాయి. వాటిలో నేను ఈ మధ్య తెలియకుండా పెట్టాను. గవర్నమెంట్ అనుబంధ సంస్థ అంటే అనుబంధ సంస్థలు అన్నమాట ప్రైవేట్ బ్యాంకులు. నేను తెలియకుండా పెట్టిన తర్వాత ఎంత వడ్డీ అంటే పాస్బుక్ లేదు కాబట్టి ₹1.15 అన్నారు. ₹1.15 వడ్డీ. దానికి ప్రాసెసింగ్ ఛార్జీ చక్ర వడ్డీ కలిపితే సంవత్సరంలో మనం తీసుకుంటే ₹1.15 పడుద్ది. అంటే లక్షకి ₹1,250 లెక్కన వడ్డీ పడుద్ది. నేను అలా తీసుకొచ్చి ఆ డబ్బుల్ని నేనేం చేశానంటే ఇట్లా గోల్డ్ వాటిలో పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ఆ గోల్డ్ వాటిలో పెట్టుబడి ఎలా పెట్టానంటే అందరూ ఆభరణాలు చేపిస్తున్నారు కదా. ఈ మధ్య నేను బంగారం కొట్టుకెళ్ళాను. పాత వస్తువులు కొనేసి కొత్తది కొనాలని. పాత దాని మీద 1.5 తీశారు, కొత్త దాని మీద 1.5 కలిపారు. తరుగు అయితేమి, కూలి అయితే 1.1 అంటే 10 గ్రాములకి 1.5 గ్రాము. అంటే మనం పాత చేసిన దాని మీద 1.5 గ్రాము నష్టపోయింది, కొత్త దాని మీద 1.5 గ్రాము నష్టపోయాం. అదనంగా కలిపారు. అంటే 3%. అంటే రేపు నువ్వు ఇప్పుడు కొన్న కొత్త దాని మీద కూడా మళ్ళీ 1 పాయింట్ తీసేస్తారంటే మొత్తానికి ఎట్లా చూసినా 3% లాస్ అవుతాం ఒక ట్రిప్కి. అంటే ఒక 10 గ్రాములకి 3% పోయింది రేపు అమ్మేటప్పుడైతే కొనేటప్పుడైతే లెక్కలో దాన్ని బాగా లెక్కేసి ఇది చాలా నష్టంతో కూడిన పని. ఇలా ఆభరణాలు చేయించడం, దాన్ని మళ్ళీ సెక్యూరిటీ చేయలేక బ్యాంకులో పెట్టడం, బ్యాంకులో పెట్టి మళ్ళీ దానికి వడ్డీ కట్టడం చాలా నష్టంతో కూడిన పని అని బాగా తెలివిగా లెక్కలేసి అయితే మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచించి నేనేం చేశానంటే అందరికీ భిన్నంగా చాలామంది గోల్డ్ పెట్టి వడ్డీలకు ఇస్తుంటారు బయట. వాళ్ళు ఎగనాం పడితే ఈ గోల్డ్ వీళ్ళు డబ్బులు కట్టి తెచ్చుకోవాలి. చాలామంది చేస్తుంటారు ఇదే పని. గోల్డ్ బ్యాంకులు పెట్టి బయట వడ్డీలకు ఇస్తుంటారు. వాళ్ళు 80 పైసలు వడ్డీ అంటారా, ఇలా తెలియదు రూపాయి పడింది. వీళ్ళు తీసుకొచ్చి బయట ₹1 వడ్డీకి ఇస్తారు. అట్టిచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే ఇది మన నిదానం కట్టుకోవచ్చునని తెలియ వీడికి ఇక్కడ ఆదాయం వచ్చేది ఏం లేదు. పావుల కోసం ఆ ప్రకృతి పడతారు. వాడు ఎగ్గొడితే మొత్తం పోతాయి. అవతలవాడు ఎగ్గొట్టాడు మొత్తం పోతాయి. ఈ బంగారం డబ్బులు వీడు కట్టి తెచ్చుకోవాలి. సరే ఇలా కొంతమంది రొటేషన్ ఎవరు చేస్తుంటారు. మనలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే మనకైనా సంపాదన తక్కువ, మనం కూడా అందరిలా సంపాదించాలని ఆలోచన ఎక్కువ. ఇప్పుడు నేనేం చేశాను బాగా తెలివిగా ఆలోచన చేసి డిజిటల్ గోల్డ్ అదే మన ఫోన్పేలో డైలీ ₹10 కంచి పెట్టుబడి పెట్టచ్చు కదని చిన్నగా మా అమ్మాయిని అడిగి అలవాటు చేసుకున్న దాంట్లో పెట్టుబడి పెట్టడం. అలవాటు చేసిన తర్వాత మా అమ్మాయి ఏమైందంటే నాన్న ఇట్లా డైలీ 10-20 పెట్టుకో, నువ్వు ఎక్కువ పెట్టద్దండి. నేను ఆశగా ఏం చేశానంటే కొంచెం పెట్టుబడి పెంచుకుంటూ వచ్చా. పెంచుకుంటూ రావడం వల్ల నాకు అర్థమైంది ఏందయ్యా టోటల్ కంటే
ఇప్పుడు బంగారం మీద ఒక సంవత్సరం రోజులు కొనుగోలు చేయొద్దని చెప్పి మన ప్రధానమంత్రి గారు పిలిపించారు మోడీ గారు. ఇప్పుడు దానికి మనం అలా ఇచ్చేసరికి మార్కెట్ డౌన్ అయిద్దో లేకపోతే స్టడీ అయింది అనుకుందాం, లేకపోతే స్వల్పంగా డౌన్ అయింది అనుకుందాం. మీకు సేఫ్ పెట్టుబడి అంటే ఏం పెట్టుబడి? మీరు కొనేటప్పుడు ₹1,00,000 ఒక బంగారం కానీ కొంటే డిజిటల్లో, అంటే డైలీ కొనుక్కొని లెక్కేసుకున్నా ఒక 1,00,000 వేసుకుందాం, 3% GST పడింది, 3,000. మళ్ళీ అమ్మేటప్పుడు 3% GST 6,000. అంటే నీకు బంగారం రేటు తగ్గలేదు, స్టడీగానే ఉందనుకుందాం. నీకు కొనేటప్పుడు అమ్మేటప్పుడు 6,000 నష్టం వచ్చింది. ఇప్పుడు నువ్వు డబ్బులు అవసరమైనవి ఒక 3 నెలలకు 4 నెలలకు అమ్మి ఇప్పుడు నువ్వు బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చి దీని మీద పెట్టుబడి పెట్టావు, ఏది దీని మీద సంపాదిద్దామని. ముందు ఈ 6% నువ్వు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి, 1,06,000. ఇంకా మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి అది ఎంత తగ్గిద్దో దాని ప్రకారం నష్టం వస్తుంది. ఒకవేళ పెరిగినా నీకు ఈ 6% సంవత్సరంలో రాదు, సంవత్సరంలో అంత పెరగదు. 6% ఒక సంవత్సరంలో పెరగడం సహజమే. ఒకవేళ పెరిగినా నీకు అసలైంది, ఒక్క సంవత్సరానికైతే అసలైంది. అనూహ్యంగా ఎప్పుడో జరుగుతుంది, మన జరిగినట్టు అనూహ్యంగా అప్పుడప్పుడు జరగవు, అవి ఎప్పుడో రేర్గా జరుగుతాయి. అది కూడా ఒక మ్యాజిక్. ఈ పెద్ద వాళ్ళ ఈ పెట్టుబడులు అట్లా పెట్టడం, ఉపసంహరించుకోవడం వాళ్ళకి తెలుసు ఆ టెక్నికల్ అని, మనకు తెలియదు కదా. మనం ఆరిపోయే దీపానికి కొండ ఎక్కువని హైకి పోయిన తర్వాత పెట్టుబడి పెడతాం. మనం ఇప్పటికే లేట్ చేసాము మన ఫోటోలో అమాయకులు. అలా పెట్టడం వల్ల నీకు లక్షకు వచ్చేసి ₹6,000 GST కట్టాలి. అంటే నువ్వు కొనేటప్పుడు 3% కడతావు, అమ్మేటప్పుడు 3% కడతావు. వాళ్ళేమో 10 గ్రాములకు 1.5 తీసుకుంటారు, అమ్మేటప్పుడు 1.5 తరుగు తీస్తారు. 3% ఆభరణాల కింద పోయింది, అంటే 70% నీకు ఎకరం. ఇక్కడ వచ్చేసి నీకు 6% నష్టం. దాంతో పోల్చుకుంటే కొంతవరకు మేలే. కొంచెం రేటు పెరిగితేనే అసలైతే ఒక సంవత్సరం లోపల, రేటు పెరగకపోతే మటుకు నువ్వు 6% నష్టపోతావు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకుంటే సంవత్సరానికి నువ్వు 1,06,000 నష్టపడతావు. 5 లక్షలు పెట్టుకుంటే 5 6 30,000 నష్టపోతావు. ఒకవేళ నీకు ఆదాయం వచ్చినా అసలు వస్తుంది. అయితే నీకు ఎప్పుడు ఆదాయం అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు, అంటే దాదాపు 10 సంవత్సరాలకి. మనకి చూసాం కదా, 2014 తర్వాత బంగారం డబల్ అయింది, 2024లో ఎప్పుడో 25 నుంచి డబల్ అయింది, త్రిబుల్ అయింది అనుకుంటా 2014 తర్వాత. 2022 దాకా 20 దాకా పెద్దగా తేడా లేవు, స్వల్పంగా మార్పులు వచ్చినాయి 2027 దాకా. అప్పుడు దాకా డబల్ అయింది. అది కాస్త 3 సంవత్సరాలు, ఒక సంవత్సరంలోనే 70, 60, 60,000 10 గ్రాములు లేదు, 70,00,000, 40,00,000, 50,00,000, 60,00,000, 70 దాకా పోయింది. ఇలా ఈ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళందరూ అమ్మేస్తారు. అప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకా ఆశగా ఉంచుకొని నష్టపోతారు. ఇది అనమాట సామాన్యుడికి విశ్లేషణ. ఇప్పుడు నేను ₹5,00,000 ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు తెచ్చా. ₹5,00,000 డబ్బులు తెస్తే 5 లక్షల వడ్డీ ఎంత వస్తుంది? 7,000, 5,000, 6,000 చిల్లర ఎంత వస్తుంది? లక్షకి ₹1,250 లెక్కన 5 లక్షలు, 5,000, 5,000, ₹5,750 సరాసరి వడ్డీ వస్తుంది ఒక సంవత్సరానికి వేసుకుంటే. ప్రాసెసింగ్ ఛార్జ్ అన్నీ కలుపుకుంటే, అంటే ₹1.15 చెప్పారు, 10 పైసలు చక్ర వడ్డీ ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జ్. లక్షకి ₹5,750, 5 లక్షలు నెలకు వడ్డీ వస్తుంది. అంతేనా? 5,750 వస్తుంది అనుకుంటా, 5,750. 6, 12, 5, 60, 6,750 అంతా వస్తుంది. 1,250 ఇంటూ, కరెక్ట్గా చెప్తానండి లెక్క మీకు, నాకు తెలుసుకొని చెప్పాలి. లక్షకి వచ్చేసి ఎంత వడ్డీ వస్తుంది? 5 లక్షలకి, లక్షకి 1,250 లెక్కన అయితే 1,250 ఇంటూ 5 లక్షలు, ₹6,250 వడ్డీ వస్తుంది. ₹6,250, 5 లక్షలకి వడ్డీ వస్తుంది. నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టుబడి పెట్టి అనుకో, ₹6,750 ఇంటూ 12 నెలలు 81,000 వడ్డీ వస్తుంది. అంటే నీకు ఒక 81,000 సంవత్సరానికి వడ్డీ వస్తుంది. ఇప్పుడు నేను ₹5,00,000 తీసుకొచ్చి ఈ డిజిటల్ గోల్డ్ కొన్నా, ఫోన్పేలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, కొన్నా. ఇప్పుడు నేను ఈ ₹5,00,000 ఇప్పుడు నేను అమ్మాలంటే నాకు ఎంత నష్టం వస్తుందంటే, ₹1,000కి ₹75 లెక్కన, ₹70 లెక్కన నష్టం వస్తుంది. GST అయితే ఏమి, దాని తగ్గిన రేట్ అయితే ఈ రోజు రేటు ప్రకారం 1,000కి 70 లెక్కనంటే లక్షకి ఎంత? 10,000కి 700, లక్షకి అంటే 7,000, లక్షకి 7,000, 5 లక్షలకి 7,500, 35,000. 35,000 మనం పెట్టిన పెట్టుబడిలో నష్టం వస్తుంది. ఇది సంవత్సరం తర్వాత చూసుకుందామా, ఇంకా కొంచెం రేటు తగ్గిందనుకో, ₹35,000 నష్టం అంటే 5 లక్షలకి మన సంవత్సరానికి వచ్చేట్లేదన్నా ₹1,00,000 ఇక్కడ కోల్పోతాం. ఇప్పుడు అక్కడ బంగారానికి ఒక 85,000 వడ్డీ ఇచ్చింది, మనం అక్కడ అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కాబట్టి పెరిగిద్దని. ఇప్పుడు మనం ఎంత నష్టపోయామంటే
దాదాపు 1,50,000 నుంచి 1,80,000. ఒకవేళ అనూహ్యంగా పెరిగినా ఒక 50,000 30,000 పెరిగిద్ది. మనకి జీఎస్టీ సరిపోతాయి కరెక్ట్‌గా. మనం ట్యాక్స్ కట్టేదనే సరిపోతాయి. దానికి సరిపోయేది ఒక సంవత్సరంలో అయితే. అయినా గానీ మనం రూ. 1,00,000 బ్యాంకులో వడ్డీ అయితే రూ. 1,00,000 సంవత్సరానికి మన చేతికి పోతాయన్నమాట. అది. ఇలా ఉంటది మనలాంటి సామాన్యులు చేసే పని. ఇలా మనం ఆలోచన లేకుండా మన బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి కొత్తగా బంగారం చేపించటము, లేపోతే మన బంగారం బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి షేర్స్‌లో పెట్టటము, రియల్ ఎస్టేట్‌లో పెట్టడం. ఒక్కోసారి ఎప్పుడో అనూహ్యంగా కాలం జరిగినప్పుడు కొంతమంది బాగుపడతారు. అది బాగుపడేది ఎవరంటే ఈ డబ్బుతో అవసరం లేనోళ్ళు, ఈ డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కానోళ్ళు, ఈ బంగారం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏం ఉపయోగం వస్తుందని తెలివిగా వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుద్ది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, వెంచర్లు వేస్తారు చూడు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తొందరగా వెంచర్ వేసేస్తారు, ఇమ్మీడియట్‌గా మార్కెటింగ్ చేసుకుంటారు, డబ్బులు వస్తాయి. కానీ వెంచర్లు ఫ్లాట్లు కొనేవాడికి రాదు. మీరు గమనించలేదు. వెంచర్ వేసేవాడికి వస్తుంది, మధ్యవర్తి చేసే కమిషన్ వ్యాపారస్తుడికి వస్తుంది, ఫ్లాట్ కొనేవాడు రాదు. ఈ బంగారపు కూడా అంతే. ఎటు పోయినా షాపోడికి ఆదాయంగా ఉంటుంది. మనం పోయినా రూపాయి 1.5 తరుగు, అక్కడ అతనికి 1.5లో 5% అతనికి ఆదాయం వస్తుంది. పాత దాంట్లో 5, కొత్త దాంట్లో 5 ఈజీగా వేసుకుని 10% వస్తుంది. వాళ్ళు ఏమి నష్టపోరు. కాకపోతే ఏది పెరిగినా ఏది తరిగినా నష్టపోయేది మనమే. కాబట్టి ఇటు అత్యాశకి పోయి అత్యుత్సాహానికి పోయి అందరూ ధనవంతులతో పోటీ పడి మనం డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటే పరిస్థితులు అయింది. ఇంకా ఫైనల్గా మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను 5 లక్షల బంగారం బ్యాంకులో పెట్టి నేను గోల్డ్ మీద పెట్టుబడి పెట్టలేదు. బంగారం అంటే నా అవసరాల కోసం పెట్టుకున్నా. దీని గురించి తెలుసుకుందామని ఈ మధ్య నేను ఫోన్పేలో డైలీ కొద్ది కొనటం మొదలుపెట్టాను అనమాట. నేనైతే రూ. 2,000 కొన్నాను. 2,000 కొంటే ఇప్పుడు నేను దాన్ని అమ్మితే నాకు వచ్చేది రూ. 1,860, 1,850 వస్తాయి. 2,000కి రూ. 150 నాకు నష్టం వస్తుంది. కాబట్టి దాని మీద నేను అనుభవంతో ఇది విశ్లేషణ చేసి ఫోన్పేలో డైలీ కొన్నవాటికి అనమాట. ఒక నెల రోజులు కొన్నాను నేను. ఒక నెల రోజుల్లో నాకు రూ. 150 నష్టం వచ్చింది. ఏది రూ. 2,000 పెట్టుబడి పెడితే రూ. 150 నష్టం వచ్చింది. అదే 2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత నష్టం వస్తుంది ఆలోచన చేయండి. అలాగే 5 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత నష్టం వస్తే ఆలోచన చేయండి. దీని గురించి విశ్లేషణ చేసి నేను ఈ వీడియో జరిగిందనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. పెద్దవాళ్ళని చూసి మనం పెట్టుబడులు పెట్టి అందరికి వాళ్ళకి వస్తున్నాయి కదా మనకెందుకు రావు అనుకుంటే, మళ్ళాంటి వాళ్ళు ఇలా పెట్టుబడులు పెట్టబట్టే మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆదాయం. మళ్ళాంటి వాళ్ళు ఇలా ఎగబడి కొనటం వల్ల వాళ్ళు ఈ టైంలో వాళ్ళు అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెట్టి లబ్ధి పొందుతారు. మళ్ళాంటి వాళ్ళకి ఆకర్షించి కొనడానికి కొంచెం రేటు తగ్గుతుంది అనమాట. తగ్గినప్పుడు మళ్ళీ మనం ఎగబడి పెట్టుబడులు పెడతాం. మనం ఎగబడి పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు అమ్మకానికి పెడతారు. మనం ఆగినప్పుడు వాళ్ళు కొంచెం లైట్ తగ్గిస్తారు. వాళ్ళు ఎట్లా ఆదాయం పొందేవాళ్ళు కాబట్టి ఇది ఒక ఆట, ఇది గేమ్. ఈ గేమ్లో అవసరం లేకుండా మనం పోయి స్థలాలు కొంటాం, అవసరం లేకుండా పోయి మనం బంగారం కొంటాం, అవసరం లేకుండా పోయి మనం అందరూ పెడుతున్నా కానీ పెట్టుబడులు సామాన్యులను కానీ పెడితే ఇబ్బంది పడతాం అనే దానికి నేను అనుభవంతో ఒక నెల రోజులు గోల్డ్ మీద పెట్టుబడి పెట్టి ఈ వీడియో చేయడం జరిగింది. నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోలేదు. నేను రూ. 2,000 గోల్డ్ పెట్టుబడి పెట్టి నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ప్రైవేట్ బ్యాంకులో వడ్డీ రేట్లు అయితే ఎలా ఉన్నాయి, నా అవసరానికి తెచ్చుకున్నాను కాబట్టి అనుభవంతో అవగాహనతో చెప్తున్నా. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రకటన వెలువడి తెలియదు. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఒక సంవత్సరం రోజులు బంగారం కొనకూడదు అంటే, సంవత్సరం రోజులు బంగారం రేటు పెరగకపోవచ్చు. పెరగకపోతే మనం నష్టమే కదా. అందుకు చెప్తున్నా ఉంటాను. థ్యాంక్ యూ.